శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడము. ఈరోజు శుభదినం సూర్య ఉదయం మంగళవారం. ఈ మంగళవారం అస్తాన్ని స్థితి రావడం చాలా ఇబ్బందికరమైన కొన్ని ఇబ్బందులను తొలగించుకునేదానికి అవకాశం దేవుడిచ్చిన వరంగా చెప్పుకోవచ్చు. ఈ అష్టమ తేదీలోకి మనం చాలా ఆరోగ్యపరమైన మెరుగుదల లేని వారు, ఆర్థికంగా డబ్బులను పోగొట్టుకున్న వారు, మానసిక ఒత్తిడి, అలాగే ప్రేమ వైఫల్యము, పూర్తిగా జీవితంలో ఉద్యోగంలో కోల్పోయిన వారు అందరూ కూడా ఈరోజు కాలభైరవ పూజలో పాల్గొనడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటుంది, తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ కాలభైరవుడి యొక్క అష్టకములు యూట్యూబ్లో కూడా ఉంటుంది. మీరు స్వామి వారిని ఇంట్లో కూడా దీపారాధన చేసేసి ముక్కడం వల్ల కూడా ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఉంటుంది. మీరు శివాలయానికి వెళ్ళి మీరు కాలభైరవుడి యొక్క పూజలు చేయించుకున్న వారికి ఇంకా 100% ఫలితం అనేది కనబడబోతుంది. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, ధనుసు రాశిలోనే చంద్రుడు స్థిరంగా ఉండడం, శుక్ర నక్షత్రంలో ఉండడం వల్ల చాలా వేగవంతమైన పనుల్లో విజయ అవకాశాలు రాగలుగుతారు. మీరు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని ఆస్తి తగాదాలు కూడా ముగింపు దశకు రావడానికి అవకాశాలు ఉంది. అలాగే కొత్తగా రైతాంగంలో మొదలుపెట్టే అవకాశం కలిగిన వారు, ఈ రోజు ప్రారంభించిన వారికి పాడి పంటలు చాలా మంచిగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. కుటుంబంలో చాలా రోజులుగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళలో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు ఉన్న అలిగిన వారు, మానసికంగా గొడవల్లో విడిపోయిన వారు కూడా ఈరోజు కలుసుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏ కార్యక్రమాలైనా పెద్ద మనుషులతో సహకారం తీసుకొని ఈరోజు పరిష్కరించుకునేదానికి ఒక మంచి మార్గం ఉంటుంది. అలాగే భార్యాభర్తల్లో మానసికంగా దూరం అయిపోయి ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఇక్కడ పూర్తిగా వాళ్ళు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళిద్దరూ చేరడం, మళ్ళీ మొదలు పెట్టడానికి కొత్త జీవితంలో ప్రారంభమవుతారు. కొన్ని గ్రహాల వల్ల ఎక్కువగా మానసిక ఒత్తిడి, అలాగే మానసికంగా బాధల్లో ఉన్నప్పుడు ఎటువంటి విషయాల్లో కూడా ఒక బానిసత్వమైన విషయాల్లోకి వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఎక్కువగా మీ కుటుంబం, మీతో ఉన్న వాళ్ళు అందరూ కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ మీరు దాన్ని మార్పు చేసుకునేదానికి అవకాశం మీరు ప్రయత్నిస్తే ఈరోజు దేవుడి అనుగ్రహంతో మీరు మార్పు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందకరమైన విజయాలని సొంతం చేసుకోవాలి. ఉద్యోగం, విద్య, అలాగే వాహనాలు కొనుక్కోవడానికి కానీ, ఆభరణాలు కొనుక్కోవడానికి కానీ, కొత్త ఇంటిని మొదలు పెట్టడానికి, అలాగే కొత్త ఇంటిని కొనుక్కోవడానికి ఈరోజు మొదలుపెట్టిన వారికి చాలా వరకు సానుకూలతంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది. అలాగే తులారాశి వారికి ఈ శుక్ర నక్షత్రం చంద్రుడు ఉండడం, గురువు చే చూడబడడం, గురువు యొక్క చూపు ఈ ఫల్గుణ మాసములో అతి శక్తివంతమైన ఆయన విజయాలని మనకు సొంతం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయన సహకారం ద్వారానే అనేక విషయాల్లో తులారాశి వారికి కొన్ని సమస్యలు తొలగిపోయిన విషయాలు గమనించుకోవాలి. అలాగే పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతాన యోగం కలిగే రోజుగా ప్రారంభమవుతుంది ఈరోజు. అందువల్ల కొత్తగా పెళ్ళైన వారికి కూడా సంతాన యోగం ప్రాప్తి దేవుడి యొక్క అనుగ్రహం ద్వారానే మీకు పుత్ర సంతాన యోగం అనేది కలగబోతుంది. ఆరోగ్య విషయంలో 6వ స్థానంలో రవి, బుధుడు, రాహు ఉండడం వల్ల ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోయి బాధల్లో ఉన్నవారు, అలాగే ఏదో తెలియని విషయాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తించుకొని బాధపడే వాళ్ళు అందరూ కూడా చాలా వరకు దీనివల్ల ఆరోగ్యం పరమైన విషయాల్లో ఇబ్బందులు అనేది అధికమవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి ఆరోగ్యం పరమైన విషయాల్లో ఇబ్బంది వస్తే పూర్తిగా తగ్గడం అనేది చాలా సమస్యగా ఉంటుంది. మీరు ప్రశాంత వాతావరణంలో
మీరు దైవ అనుగ్రహ పూజలు చేయించుకొని దూర ప్రాంతంలో ఉన్న దైవ అనుగ్రహ పూజల్లో పాల్గొనడం, అలాగే చిన్ననాటి స్నేహితులతో కలిసి తన మనసులో ఉన్న బాధలని పరిపూర్ణంగా వాళ్ళకి వివరించిన తర్వాత మీకు ఏదో ఒక సలహాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. తులారాశి వారికి ఐటీ రంగంలో ఉన్నవారు విజయ అవకాశాలు ప్రారంభమైనాయి. మీరు మీ ఐటీ రంగంలో చాలా బాధ్యతగా పనిచేసి ముందుకు వెళ్ళి అనుకూలమైన విషయాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్ట అనేది కలుగుతుంది. ఉద్యోగంలో ఈరోజు రేపు ఇబ్బందులు కలిగించుకొని పూర్తిగా వదులుకునేవారు మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాల్లో విజయ అవకాశాలు దొరుకుతాయి. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకొని కుటుంబపరమైన ఆర్థికంగా అన్నీ సమకూర్చుకొని ముందుకు పోవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు సంపూర్ణ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనుల్లో విజయం మీరు తొందరగా చేసుకొని ముందుకు పోవడం వల్ల ఈరోజు ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగదని శాస్త్రం చెప్పబడుతుంది. అలాగే విద్యార్థులకి ఈరోజు చాలా శుభకరం. ఏదో ఒక రూపంలో విద్య విషయంలో మీకు అనుకూలం కలుగుతుంది. పరీక్షల్లో మంచి ఉద్యుతం చాలా అత్యధిక శాతం మార్కుల ద్వారా మీకు విజయ అవకాశాలు ప్రారంభమైనాయి. చాలా జాగ్రత్తగా వినోదాలపైన అవకాశాలు పెట్టుకోకుండా క్రమశిక్షణతో చదువుకోవడం, దైవారాధన పూజల్లో పాల్గొనడం, దక్షిణామూర్తి స్వామి వారిని కానీ వినాయక స్వామి వారిని కానీ మొక్కడం వల్ల కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి తులారాశి వారికి ఈరోజు సంతోషం, ఆనందకరమైన విజయ అవకాశాలు కలుగుతుంది. వాళ్ళ మనసుల్లో ప్రశాంత వాతావరణం, ధైర్య సాహసంతో ముందుకు వెళ్ళి అనేక విజయాలని సొంతం చేసుకునే ఆత్మవిశ్వాసం పెంపొంది ఈరోజు కుటుంబంలో అందరితో కలిసి ఏకాభిప్రాయంతో నడిపించగలుగుతారు. కుటుంబంలో కలతలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నడిపించడానికి ఈరోజు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.